రూపాయలు మేము ఇచ్చి మేము మీకు అప్పచెప్పిన రాష్ట్రము 72,000 కోట్ల రూపాయలు అప్పు అయితే ఏమీ ఇవ్వకుండా మీరు చేసింది ఏందో 10 ఏళ్ళ కూలేశ్వరం కట్టారు. మేము 38,000తో మేము మొదలు పెడితే 1,50,000 కోట్లు చేసిరు. 1,50,000 కోట్లలో ఇప్పటికే 1,02,000 కోట్లు కాంట్రాక్టర్లకు పేమెంట్ ఇచ్చారు. ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రో తెలుసా అధ్యక్ష? కాళేశ్వరం శ్వేతపత్రం ప్రవేశపెట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చారు అధ్యక్ష. కాళేశ్వరం నుంచి 1,02,000 కోట్ల రూపాయలకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిన ఘనత వహించిన కూలేశ్వరం అందించిన నీళ్లు నికరంగా 50,000 ఎకరాలు. కరెంటు బిల్లు 11,000 కోట్లు 10,000 కోట్లు అయింది. మరిగా విద్యుత్ శాఖ మంత్రి వచ్చినాక ఆ లెక్కలు తీస్తాడు. అంటే ఆ 50,000 ఎకరాల పండించిన పంట కరెంటు బిల్లు కూడా సరిపోదు అధ్యక్ష. రైతుకి ఇచ్చుడు ఇచ్చిపెట్టు, రైతుకు కనీస మద్దతు ధర కానీ రైతుకు బోనస్ ఇచ్చిపెట్టు. ఆ 50,000 ఎకరాలలో పండించిన పంట మొత్తం అమ్మి తీసుకొచ్చి కడితే కూడా వీళ్ళు లిఫ్టుల కోసం ఖర్చు పెట్టిన కరెంటు బిల్లుకు సరిపోదు అధ్యక్ష. ఇది వాళ్ళు సాధించిన ఘనత గొప్పతనం. ఇంకా బుకాయించడము, దబాయించడము, ఎదురుదాడి చేయడము, స్పీకర్ స్థానం మీద దాడి చేయడము, ఏమి బెదిరింపు రాజకీయాలు ఎంతకాలం నడుస్తాయి అధ్యక్ష? ఇట్లనే బెదిరిస్తే నిజాం ఏమైంది అధ్యక్ష? కాసిం రిజ్వీ ఏమైంది అధ్యక్ష? ఇట్లనే చేస్తే ఎక్కడికి పోయారు బ్రిటిషర్స్? ఎక్కడికి పోయారు అధ్యక్ష? ఇట్లనే చేస్తే ఏంటి అధ్యక్ష ఇది? అధ్యక్ష అందుకే నేనేమంటున్నా, మిత్రుడు ఇంకో మాట చెప్పిండు, మీరు వచ్చిన 11 నెలల్లో 1,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందని చెప్పిండు మిత్రుడు. సంతోషం. లెక్క నుంచి అన్నది ఏని ఆయన సోర్స్, ఆయన ఇష్టం. ఆయన సోర్స్ ఏందని నేను అడుగుతలేను. నేను ఆయన సోర్స్ ఏందని అడుగుతలేను. నేను వారికి అప్పచెప్పినప్పుడు ఒక్క నిమిషం ఓపిక పట్టురు. నిన్న రోజుల కొద్ది మీరు మాట్లాడిన ఒక్క మాట కూడా నేను మాట్లాడలే. నేను ఇయ్యలే. నేనేమంటున్నా అంటే గుడ్ ఆయన ప్రవేశపెట్టిన మొత్తం కాగితాల యొక్క స్పిరిట్ అర్థం చేసుకుంటే మీరు ఇట్లా వితండవాదం చేయకపోయి ఉండేటోళ్ళు. 1,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసినామని వారు చెప్పిండ్రు అధ్యక్ష. వారు చెప్పిందే మనం వాస్తవం కింద తీసుకుందాం. వారు చేసిన అప్పు, వారు ఇచ్చిపోయిన అప్పు 7,11,000 కోట్ల రూపాయలు వారు ఇచ్చింది. అదేవిధంగా మేము చేసిన అప్పు 1,27,000 కోట్ల రూపాయలు. రెండు కలిపితే రాష్ట్రం అప్పు ఎంత ఉండాలి అధ్యక్ష? రెండు కలిపితే రాష్ట్రం అప్పు 8,38,911 కోట్లు ఉండాలి అధ్యక్ష. డిసెంబర్ 7, 2023 నాడు ప్రభుత్వాన్ని మాకు వారు అప్పగించినప్పుడు ఉన్న అప్పు, కాంట్రాక్టర్ల బిల్లులు కావచ్చు, కార్పొరేషన్ల పేర్ల మీద తీసుకున్న లోన్లు కావచ్చు, FRBM పరిధిలో తెచ్చిన అప్పు కావచ్చు, అన్ని లెక్క కడితే 7,11,911 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా మేము చేసిన అప్పు, హరీష్ రావు గారు మేము చేసినామని చెప్తున్న అప్పు 1,27,000 కోట్ల రూపాయలు. ఈ రెండు కూడితే 8,38,911 కోట్ల రూపాయలు అప్పు కావాలి అధ్యక్ష. అంతే కదా? మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 18/12/2023 అంటే ఇవాళ 20 తారీఖు వచ్చినాం, 2 రోజులను తీసేస్తే 18/12/2023 నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న అప్పు 7,22,788 కోట్లు. నేను అధికారికంగా ఈ సభలో లెక్క చెప్తున్నా. 18/12/2023 నాటికి తెలంగాణ రాష్ట్రంలో అన్ని 24 18/12/2024 అంటే 2 రోజుల క్రితం వరకు తెలంగాణ రాష్ట్రం మీద ఉన్న అప్పు 7,22,788 కోట్లు. నేను ఇప్పుడు తమరి ద్వారా వారిని అడుగుతున్నా అధ్యక్ష, మేము 1,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్ర ప్రజల నెత్తి మీద మేము మోపితే ఆ అప్పు 8,38,000 పైచిలుకు కోట్ల రూపాయలు ఉండాలి. 8,38,911 కోట్లు ఉండాలి.